దేవునికి స్తోత్రం. మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. మరొకసారి ప్రార్థనా బలిపీఠం ఛానల్కి వచ్చినటువంటి మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. ఈరోజు అబద్ధములు మరియు మోసములు అనేటువంటి ఒక చాప్టర్ ద్వారా మనం నేర్చుకుందాం. ఇక్కడ ఎంతమంది అబద్ధాలు ఆడారు, ఎంతమంది మోసాలు చేశారు. 17 రకాలైనటువంటి అబద్ధాలు, మోసాలు జీవగ్రంథంలో కనబడుతూ ఉన్నాయి. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు, ఆదాము నుంచి యోహాను వరకు, ఈ యొక్క సృష్టి ఆరంభం నుంచి ఈ అంతం వరకు ఎన్ని అబద్ధాలు, ఎన్ని మోసాలు జరుగుతూ ఉన్నాయి చూద్దాం రండి. ఇంచుమించుగా దీంట్లో మనకి 17 రకాలైనటువంటి అబద్ధాలు, 17 రకాలైనటువంటి మోసాలు మనకి మొట్టమొదటిగా అబద్ధం చేసింది ఎవరో తెలుసా? సాతాను అవ దగ్గరకు వచ్చి అంటుంది, మీరు చావరు అని చెప్పి అవని మోసగించింది. మీరు చావరు. ఆది కాండం 3:4 దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు, మీరు చావరని మొట్టమొదటిగా అవను మోసం చేసింది. ఎవరండి? సాతాను. అది మొట్టమొదటి మోసము. అయితే అబ్రాం గారు కూడా ఫరో దగ్గరికి వెళ్ళేటప్పుడు, అబీమెలెకు దగ్గరికి వెళ్ళేటప్పుడు, ఆ యొక్క మరి ఫరో ఐగుప్తుకి వెళ్ళేటప్పుడు ఇలాగ ఆయన ఇళ్ళకి ఫరో రాజు అంటున్నాడు, ఈమె నా సహోదరుని అబద్ధం చెప్పాడు. అబీమెలెకు రాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా అక్కడ కూడా అబ్రాం అంటున్నాడు రెండవ పరువులో, మరి ఈమె నా చెల్లెలు అని శారాను గురించి చెప్పడం. అబీమెలెకును మోసం చేశాడు అబ్రహాం. మొట్టమొదటి మోసము సాతాను మోసం చేసింది. తర్వాత అబ్రహాం గారు ఫరో దగ్గరను మరి అబీమెలెకు రాజుల దగ్గర తన భార్యను పట్టుకుని నా సహోదరి నా చెల్లెలు అని చెప్పేసి రాజులను మోసం చేశాడు. అయితే 4వ అబద్ధము ఏంటంటే, సారా దేవునితో అంటుంది, ఇదిగో నీకు మీదటికి నీ కుమారుడు పుడతాడు అంటే నేను వృద్ధురాలను అయిపోయాను కదా అని మనసులో అనుకుని నవ్వుతూ ఉంటుందన్నమాట. గారాల వెనక ఉండి నవ్వుతూ ఉంటే అప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు నవ్వుతున్నావు, ఎందుకు నవ్వుతున్నావు అని అడిగితే సారా అంటుంది, నేను నవ్వలేదు అని అబద్ధం చెప్పింది. నేను నవ్వలేదు అని అబద్ధం చెప్పింది. ఇది 4వ అబద్ధము. అలాగే 5వ అబద్ధం ఏంటంటే, ఏసావు అను జ్యేష్ఠ కుమారుడును అని యాకోబు ఇస్సాకును మోసగించాడు. ఇస్సాకు దగ్గరికి వెళ్ళి దీవించే సమయం వచ్చినప్పుడు యాకోబు ఏసావు వేషం వేసుకుని ఇల్లు అంటున్నాడు, నేనే ఏసావు అని నీ జ్యేష్ఠ కుమారుడును అంటే ఆయన అంటున్నాడు. స్వరం చూస్తే యాకోబు, తడిమి చూస్తే నువ్వు ఏసావులాగా ఉన్నావు, అసలు నువ్వు యాకోబువేనంటే అవును నేనే నాన్న, ఇదిగో నీ జ్యేష్ఠ కుమారుడు ఏసావుని అనగానే అక్కడ అన్నను తండ్రిని మోసగించి దీవెనలన్నీ కూడా తీసుకున్నాడు. అయితే ఇక్కడ ఇస్సాకు తన భార్యను రెబెక అబీమెలెకు అనేటువంటి ఆయా రాజు సంస్థానంలోకి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఇస్సాకు కూడా తన భార్య రెబెకను చూసి నా సహోదరి అని చెప్తూ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళ ప్రాణం మీదకి వస్తూ ఉంది. తన ప్రాణం మీదకి వచ్చేటప్పుడు వాళ్ళు చెప్పినటువంటి అబద్ధాలు. అబ్రాం 2 సార్లు అబద్ధం ఆడాడు. మరి ఇస్సాకు కూడా తన భార్య గురించి నా సహోదరి అని చెప్పేసి అబద్ధము ఆడాడు. అలాగే ఎప్పుడైతే అబద్ధం ఆడాడో ఇక్కడ యాకోబు తన మామయ్య అయినటువంటి లాబాను రాహేలుకి బదులు లేయానిచ్చి రాహేలుని ఎక్కువగా ప్రేమించాడు. ఈ రాత్రి రాహేలుతో వివాహం జరపాలనుకున్నప్పుడు ఆ రాత్రి లేయాతో వివాహం జరిపించాడు. తెల్లవారి చూసేసరికి అక్కడ లేయ ఉంది, రాహేలు లేదు. ఆ రీతిగా యాకోబును మోసం చేసినటువంటి వ్యక్తి లాబాను. యాకోబు ఇది 7వ అబద్ధము, మోసము. అలాగే యాకోబు యొక్క కుమారులందరూ కూడా యోసేపు యొక్క విచిత్రపు నిలువుటంగిని యాకోబుకు చూపించి, ఇది మాకు దొరికినో, ఇది నీ కుమారుని అంగి అవునో కాదో గుర్తుపట్టు అని చెప్పి మోసగించారు. యాకోబు కుమారులందరూ కూడా 10 మంది కుమారులు మోసం చేశారు. ఇదిగో నీ కుమారుదో కాదో ఇది. ఎందుకంటే యాక్చువల్గా ఆయన్నే ఆ యొక్క ఐగుప్తీయులకు ఇస్మాయిలీయులకు అమ్మేశారు. దారిని పోతున్నటువంటి ఇస్మాయిలీయులకు యోసేపును, యాకోబు కుమారుడిని యోసేపును
తన యాకోబు కుమారుడు 10 మంది అన్నలు కూడా అమ్మేసి ఒక నిలువుట అంగిని తీసుకొని ఆ యొక్క గొర్రె పిల్లను చంపేసి రక్తంలో ముంచేసి తన తండ్రికి పట్టుకెళ్ళి అప్పగిస్తున్నాడు. ఇవి మాకు దొరికాయి, ఇవి నీ కుమారునవో అంగియో అవునో కాదో గుర్తుపట్టు అని యాకోబు తాలూకా కుమారుడు యాకోబును మోసం చేశారు. యాకోబు ఎవరిని మోసం చేశాడు? ఇదే జ్యేష్ఠ కుమారుడు అని చెప్పేసి ఇస్సాకు దగ్గర ఏసావును మోసం చేశాడు, అబద్ధం చెప్తే మోసం చేశాడు. అలాగే పోతీఫరు అనేటువంటి పోతీఫరి భార్య యోసేపును మోహించి యోసేపును పట్టుకున్నప్పుడు ఆయన అక్కడి నుంచి విదిలించి ఆమె యొద్ద నుండి యోసేపు పారిపోయినప్పుడు ఆమె తన యజమానుడైనటువంటి పోతీఫర్ గారికి ఈ మాట కంప్లైంట్ చేస్తూ ఉంది. నీవు మన యొద్దకు తెచ్చిన హెబ్రీ దాసుడు నన్ను ఎగతాళి చేయుటకు నా యొద్దకు వచ్చెను. నేను బిగ్గరగా కేక వేసినప్పుడు వాడు తన వస్త్రము నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయెను. అంటే ఇక్కడ భర్తకు యోసేపుని గురించి అబద్ధ సాక్ష్యం చెబుతూ ఉంది. ఇది ఒక అబద్ధము. మరి మరో అబద్ధము, ఫరో కూడా మోషే ఎదుటకు అబద్ధం ఆడతాడు. ఇదిగో నా జనుల యొద్ద నుండి నా ఈ కప్పలను తొలగించు, యెహోవాను వేడుకో, అప్పుడు యెహోవాకు బలి అర్పించుటకు ఈ ప్రజలను అగత్యముగా పోనిస్తాను అని మోషేకు అబద్ధము చెప్పాను. కానీ పంపనివ్వలేదు, వెళ్ళనివ్వలేదు. లాస్ట్కి ప్రియమైన సహోదరు నిర్మాకాండం 8:8 అంటాడు, నేను పంపిస్తాను, తీసుకెళ్ళిపో, నువ్వు ఈ యొక్క కప్పలను తొలగించు, ఈ చీడను తొలగించు అంటే తొలగిస్తాడు, ప్రార్థన చేస్తాడు. దేవుడు తొలగించినప్పుడు వాళ్ళ ప్రజలను పంపలేదు, అబద్ధం ఆడుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ 11వ అబద్ధం, ఒక అమాలేకీయుడు 2వ సమయంలో 1 అధ్యాయం 2-10 చూస్తూ ఒక అమాలేకీయుడు ఒక సైనికుడు దావీదుకు అబద్ధం చెబుతాడు, నేనే చంపాను అని చెప్పేసి సౌలు గారిని. ఇది ఒక అబద్ధం చెప్పినందుకు తనకు తానే తీర్పు ఆయన మీదకి వచ్చేసింది. ఒకరోజు దావీదు కూడా అబద్ధం ఆడుతూ ఉంటాడండి. రాజు పని వేగంగా జరగవాలని ఎరిగి నా ఖడ్గమైనను ఆయుధమైనను నేను తేలేదు, ఇక్కడ నీ యొక్క ఖడ్గమైన ఏటీఎన్ ఉన్నదా అని అహిమెలకును మోసము చేశాడు. ఆయన వచ్చింది పారిపోతూ వస్తున్నటువంటి రోజు, పారిపోతూ ఉన్నాడు. ఈ పారిపోతూ ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు కదా, ఇదిగో రాజు పని వేగంగా జరగాలని వచ్చాను, కానీ యాక్చువల్గా చూస్తే రాజు నుంచి తప్పించుకుని పారిపోతున్నటువంటి దినాలవి. రాజు మరి దావీదును చంపాలనుకున్నటువంటి రోజులు. అయితే ఆయన తప్పించుకుని వెళ్తూ ఒక అహిమెలకు యాజకుడుగా ఉన్నటువంటి మందిరంలోనికి వెళ్ళిపోయి ఆయనతో అంటున్నాడు, ఇక రాజు పని వేగంగా చేయాలి కాబట్టి నాకు ఖడ్గమైన ఆయుధమైనా ఇక్కడ నేను తేలేదు, నీ యొక్క ఏదైనా ఈటీ అయినా ఉన్నదా, ఖడ్గమైనా ఉన్నదా అని అడుగుతూ ఉంటాడు. అయితే ఇంకొకసారి దావీదు ఆకీష్ రాజు దగ్గరికి వచ్చి ఒక వెర్రివాని వలె, ఒక పిచ్చివాని వలె నటించి ఆకీష్ రాజుని మోసం చేస్తాడు. తనను తాను రక్షించుకోవడానికి ఈ కైలా ప్రజలను రక్షిస్తారంతే, రక్షించరు. అప్పుడు ఆకీషు రాజు దగ్గర, గాతు రాజు అయినటువంటి ఆకీష్ రాజు ఎదుట ఒక వెర్రివాని వలె నటించి తను తానుగా రక్షించుకోవడానికి మరి మోసం చేస్తాడు. అయితే రాహాబు అనే వేశ్య కూడా యెహోషువ పంపిన వేగుల వారిని చూచి ఆ మనుషులు దాచిపెట్టేసి అక్కడ ఎరుకో రాజు పంపించిన సైనికులు ఆయన దగ్గరకు వచ్చి అడిగినప్పుడు ఆమె ఒక మాట అంటుంది, ఆ మనుషులు వేగులు వారు వచ్చే మాట నిజమే, కానీ వారు చీకటి పడుచుండగా వెళ్ళిపోయిరి అని అబద్ధం చెప్పింది. అబద్ధం చెప్పుడు చేతను అక్కడ దేవుని ప్రజలను రక్షించింది. మీకాలు తన తండ్రి అయిన సౌలును మోసగించింది. ఎందుకంటే ఆ యొక్క తలగడ మీద, మంచం మీద తలగలు పెట్టేసింది. తల దగ్గర ఒక బొచ్చిని మేక బొచ్చిని పెట్టింది. తండ్రిని చూసేసరికి, తలగడ చేసేసరికి పడుకున్నాడేమో అనుకున్నాడు, కానీ అప్పటికే ఆమె బయటికి పంపించేసింది దావీదును.
ఆ కిటికీ ద్వారం ద్వారా బయటికి పంపించేసి, ఇదిగో మంచం మీద పడుండన్నాడు ఎలుడు అని చెప్పేసి తండ్రిని మోసం చేసింది. ఇది 16వ మోసం చూసినట్లయితే, సౌలు నా పెద్ద కుమార్తె మేరబు నీకు ఇస్తానని దావీదుని మోసం చేశాడు. సౌలు అంటున్నాడు నా పెద్ద కుమార్తెని ఇస్తానన్నాడు, కానీ చిన్న కుమార్తెని మేకాల నుంచి పెళ్లి చేశాడు. అలాగే కొత్త నిబంధనలు అపోస్తుల కార్యంలో 5వ అధ్యాయం 1-6 చూస్తే, అననీయ సప్పీరాలు పేతులకు అబద్ధములు చెప్పి పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు ప్రయత్నం చేశారు కదా, ద్వారా వాళ్ళు చనిపోయినారు. చూడండి, జీవ గ్రంథంలో 17 రకాలైనటువంటి అబద్ధాలు మోసాలు కనబడుతూ ఉన్నాయి ఇక్కడ. మరి అబద్ధము మోసము చేసినప్పుడు కొంతమంది రక్షించబడ్డారు, కొంతమంది చనిపోయారు, కొంతమంది దీవించబడ్డారు, కొంతమంది తప్పించబడ్డారు. అయితే ఏ సమయంలో నువ్వు అబద్ధం ఆడావు, ఏ సమయంలో నువ్వు మరి మోసం చేస్తూ ఉన్నావు. కాబట్టి దేవుని బిడ్డలారా, మరొకసారి దేవుని మాటలు మనం నేర్చుకునే ముందు మనం అబద్ధం ఎందుకు ఆడాలి, మోసం ఎందుకు చేయాలి? మరి ఒకవేళ సాతాను అన్నది ఎప్పుడు కూడా సాతాను మనతో అంటూ ఉంటుంది, ఏది ఒకటిదేనయ్యా, విగ్రహారాధన చేస్తే ఏమైంది, తినేసేవయ్యా నీకేం కాదు అంటుంది. ఎందుకంటే అపవిత్రమైన ముట్టుకోవద్దు దేవుడు అంటే ఈ సాతాను అంటుంది, ఏం అవుతుంది మీకేం కాదు, ఏ అపవిత్రం ముట్టుకో అంటారు సాతాను. కానీ అదే మాట అవ్వ నమ్మేసింది. మీరు చావనే చావరు అన్నాడు దేవుడు. అన్నాడు ఆ పండు ముట్టుకోవద్దంటే ఆ పండే సాతాను ముట్టుకో అన్నది. సాతాను మాటే విన్నది. అబద్ధం ఆడటం చేతన తన మహిమ వస్త్రాలు మహిమగల రాజ్యంలో నుంచి తప్పిపోయింది. దేవుడు ఆజ్ఞను మీరి పాపాత్మురాలు అయిపోయింది. ఆజ్ఞ అతిక్రమించింది, అదే పాపముగా మొట్టమొదటి పాపంగా పరిగణించబడింది. దేవుడు ఈ మాటలను బట్టి చూస్తే ఎన్ని అబద్ధాలు మోసాలు అనే 17 రకాల మోసాలు అబద్ధాలు జీవ గ్రంథంలో ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ మరొకసారి నేర్చుకునే భాగ్యం దేవుడు కలుగజేయను గాక. దేవుడు మిమ్మల్ని అందరూ నిండారులుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. సబ్స్క్రైబ్ చేయండి అందరూ.